హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే మీరే చూడండి. ఐఎమ్ గోయింగ్ టు అహోబిలం. మళ్ళీ గుడికేనా అంటే గుడికే. బికాజ్ ఇప్పుడు నేను భక్తి మోడ్లో ఉన్న కొన్ని రోజుల వరకు గుడిలే తిరుగుతా. మేబీ ఇన్ ఫ్యూచర్ వేరే మోడ్స్ కూడా యాక్టివేట్ అవ్వచ్చు, మంచి మంచి వీడియోస్ రావచ్చు, నాలోని ఇంకా యాంగిల్ కూడా మీరు చూసే ఛాన్స్ రావచ్చు. బట్ అప్పటి వరకు అయితే ఈ టెంపుల్స్ని చూసి తరించండి. అండ్ ఈ టెంపుల్ చాలా బాగుంది, దీనికి చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది. కానీ నాకు తెలిసినట్టు చిన్నగా చెప్తా. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి అడవి మధ్యలో ఉంటుంది అండ్ ఇంకొకటి కింద ఉంటుంది. మేము దిగువ అహోబిలం దర్శనం చేసుకున్నాం. బికాజ్ ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉండే, అట్లనే మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు ట్రెక్కింగ్ చేయలేరు. సో మేము కింద దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, పైకి వెళ్ళి చూడలేకపోయినాం అంత దూరం పోయి అని. కానీ ఖచ్చితంగా ఇంకొకసారి వెళ్తాము, ట్రెక్కింగ్ చేస్తాము, ఆ టెంపుల్ని కూడా చూస్తా, ఖచ్చితంగా చూస్తా. ఇందాక చెప్పిన కదా ఈ టెంపుల్కి పెద్ద హిస్టరీ ఉంది అని. ఏంటంటే ఇది నవనరసింహ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద టెంపుల్. అండ్ మీ అందరికీ ప్రహ్లాదుడి స్టోరీ ఐడియా ఉండొచ్చు కదా. దాంట్లో ప్రహ్లాదుని కాపాడడానికి నరసింహస్వామి స్తంభం నుంచి చీర్చుకొని వస్తాడు కదా, ఆ ప్లేస్ ఇదే. కాకపోతే ఎగువ అహోబిలంలో ఉంటుందంట ఆ ప్లేస్. అది చూడలేకపోయినా అన్న డిసప్పాయింట్మెంట్ మాత్రం నాకు మస్తు ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం చూస్తాం. అండ్ ఇది రూట్ మ్యాప్. అడవి మధ్యలో ఉంటాయంట, 9 టెంపుల్స్ ఉంటాయంట అక్కడ. దర్శనం చేసుకున్నాం, దాని తర్వాత ఇంకా ఆడ అన్నదానం అవుతుండే, పోయి తినేసి రిటర్న్ అయిపోయినాం. That's it for this video. Stay tuned for next video. Bye bye.